హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని. పేరు హెత్విక్. సో ప్లీజ్ మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. హెత్విక్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ ఓ మనసు అనిండే ఎపిసోడ్ నెంబర్ 9. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. చేతన్ మాటకి చిన్నగా నవ్వి ఊరుకుంది శశి. చేతన్ మాత్రం శశిని ఎలా అయినా మాట్లాడించాలి అనుకుని, ఇంతకీ ఏం తీసుకొచ్చావు ఇంటి నుండి అని అడిగాడు. శశి ఆలోచనల్ని మళ్లించే ప్రయత్నంగా. అప్పుడే ఏదో గుర్తుకొచ్చి వెనక సీట్లో ఉన్న బ్యాగ్ని చూసి సీట్ నుండి వెనక్కి వంగి బ్యాగ్ నుండి ఒక బాక్స్ అందుకుంది శశి. శశి అలా వెనక్కి వాలటంతో వింటి నారె పట్టుకొని బలంగా వెనక్కి లాగిన విల్లులాగా వంగిన శశి నడుము వంపుని చూసి ఒక్క నిమిషం చూపు తిప్పుకోవటం మర్చిపోయినా మరో నిమిషం రోడ్డు మీద ఉన్నందున వెనక బండి హార్న్ సౌండ్కి తేరుకొని ముందుకి చూస్తూ ఏం చేస్తున్నావు రా చైతు నువ్వు అనుకుంటూ కళ్ళు ఒకసారి బలంగా మూసి తెరిచాడు చేతన్. శశి వైపు తప్పుగా చూశాను అనే ఆలోచన నచ్చక శశి మళ్ళీ బ్యాగ్ని సీట్లో పెట్టేసి మామూలుగా కూర్చొని తన చేతిలోకి తీసుకున్న బాక్స్ని ఓపెన్ చేసింది. ఏంటి శశి ఈ బాక్స్ అన్నాడు. చెప్తా నాగు అంటూ బాక్స్ మూత తీయటానికి తెగ కష్టపడి అది గట్టిగా బిగుసుకోవడంతో పేదాలు గట్టిగా బిగపట్టి కళ్ళు మూసేసి చేతి వెళ్ళకి పని చెప్పినా అది తన మాట వినకపోవటంతో చేతన్ నవ్వుతూ శశి భుజం తట్టాడు. మూసేసిన కళ్ళు తెరిచి బిగబట్టిన ఊపిరి వదిలి ఏంటి అన్నట్టుగా కనుబొమ్మ ఎగిరేసింది శశి. శశి ముందుకు పడిన వెంట్రుకలని వెనక్కి తప్పిస్తూ శశి చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని రోడ్డు వైపు చూసి కార్ స్టీరింగ్ ఒక్కసారి వదిలి క్షణంలో బాక్స్ ఓపెన్ చేసి శశి చేతికిచ్చి స్టీరింగ్ పట్టుకున్నాడు నవ్వుతూ. ఎలా ఓపెన్ అయింది అని అడిగింది శశి ఆశ్చర్యంగా. శశి నుదుటి మీద చూపుడు వేలితో చిన్నగా పొడిచి బలంగా వండితే ఓపెన్ అవ్వదు, తింటే అవుతుంది అన్నాడు నవ్వుతూ. సరే కానీ అదేంటి అని అడిగాడు చేతన్ బాక్స్ వైపు చూస్తూ. ఇదా, నీకోసమే పక్కింటి బామ్మ దగ్గర పూతరేకులు చేయించాను అంటూ బాక్స్ ఓపెన్ చేసింది శశి. చేతన్ కళ్ళు పెద్దవి చేసి చూసి బాక్స్లో నుండి ఒకటి తీసి తింటూ మరో చేత్తో డ్రైవ్ చేస్తూనే ఇవి నాకు ఇష్టమని నీకెలా తెలుసు అన్నాడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఆస్వాదిస్తూ. అదా, కరణ్ పెళ్లిలో నువ్వు ఇవి ఇష్టంగా తినటం చూశాను అని చెప్పి ఇంతకీ ఎలా ఉన్నాయి అని అడిగింది శశి చేతన్ వైపు తిరిగి కూర్చుంటూ. ఇంతలో ఒకటి అవచేసి ఇంకోటి తీసుకుంటూ సూపర్గా ఉన్నాయి, నువ్వు కూడా తిను అన్నాడు చేతన్. శశి నవ్వి నేను తిన్నానులే, నువ్వు తిను అని చెప్పి ఉదయ్ అన్నయ్య కూడా ఈ పూతరేకులంటే చాలా ఇష్టం అని ఉదయ్ని తలుచుకుంది. అబ్బా, ఒకరి ఆలోచన మళ్ళితే మరొకరి మీద బెంగపడుతుందేంటి అనుకొని ఈ ఒక్క డబ్బానే తెచ్చావా అని అడిగాడు బాధగా. ఆ మాటకు శశి గట్టిగా నవ్వి లేదు, వెనక డిక్కీలో పెట్టిన అట్ట డబ్బా నిండా ఇవే అని చెప్పింది. శశి బుగ్గ పట్టుకొని లాగేస్తూ నువ్వు సూపర్ శశి, నీకు నా గురించి భలే తెలిసిపోతాయి అని నవ్వాడు. చేతన్ అంత చనువుగా తనని ముట్టుకోవటం అదే మొదటిసారి. బుగ్గ తడుముకుంటూ డ్రైవ్ చేస్తున్న చేతన్ వైపు చూసి తనలో తానే నవ్వుకుంది శశి. మధ్యాహ్నం ఒక డాబా దగ్గర కారాపి ఇద్దరు తినేసి చేతన్ బిల్ కట్టేసి వచ్చేలోపు శశి డ్రైవింగ్ సీట్లో సెటిల్ అయిపోయి బయటికి వస్తున్న చేతన్ని చూసి అటువైపు వచ్చి కూర్చో అన్నట్టుగా కళ్ళు గుండ్రంగా తిప్పి చెప్పింది. చేతన్ నవ్వుతూ పక్క సీట్లో కూర్చున్నాడు. శశి కాసేపు డ్రైవ్ చేశాక మళ్ళీ చేతన్ ఎటు మారాడు. శశి మాట్లాడుతూ నిద్రపోయింది. సైలెంట్ అయిందేంటి అని చూసేసరికి తలకి సపోర్ట్ లేక అటు ఇటు కొండపల్లి బొమ్మ తలలాగా ఊగుతున్న శశి తలని చూసి కారు పక్క కాపాడు చేతన్. బాసిపాట్లు వేసుకొని కూర్చుని నిద్రపోతున్న శశిని చూసి నవ్వుకొని ముందుకు పడుతున్న శశి తలకి తన చెయ్యి అడ్డుపెట్టి పట్టుకొని మెల్లిగా వెనక్కి వాల్చి సీట్ కాస్త వెనక్కి బెండ్ చేసి సీట్ బెల్ట్ పెట్టడం కోసం ముందుకు వంగాడు చేతన్. అంత దగ్గరగా శశిని చూసి ఇష్టంగా తలనిమిరి పెదవి కింద ఉన్న పుట్టుమచ్చని ఓసారి వేలితో ముట్టనట్టుగా తడిమాడు. నిద్రలోనే ముఖం పక్కకి తిప్పేసింది శశి. చేతన్ సీట్ బెల్ట్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి రోడ్డు వైపు దృష్టి సారించాడు.
దారిలో కొద్ది దూరం వస్తుంటే ఒక కొండ ప్రాంతం వైపు వెళ్ళే రోడ్డు కనిపించి మనసు 4 ఏళ్ల వెనక్కి జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. చేతన్, అను, సాత్వి కలిసి ఆ ప్రాంతానికి వచ్చిన రోజులు. ఆ రోజు అక్కడ సన్సెట్ చూసి ఆనందంతో కేరింతలు కొట్టిన సాత్వి కళ్ళ ముందు మెదిలి ఆ జ్ఞాపకాలు ముళ్ళులాగా మనసుని తొలిచివేస్తుంటే కళ్ళు మూసుకున్నాడు చేతన్ ఒక క్షణం. అప్పటికే ఆ రోడ్డు దాటి చాలా దూరం వచ్చేసినా మనసు మొరాయించేసరికి కార్ని ఒక్కసారిగా యూటర్న్ చేసి వెనక్కి పోనిచ్చాడు చేతన్. అలా ర్యాష్గా కార్ తిరగగానే ఆ కుదుపుకి మెలకు వచ్చిన శశి మెల్లిగా వెళ్ళు చైతూ అని చెప్పి మళ్ళీ విండో గ్లాస్కి తల ఆనించి కళ్ళు మూసుకుంది. నిద్రపోతున్న శశిని చూసి కాస్త నెమ్మదించి మనసుతో పాటుగా కార్ స్పీడ్ కూడా తగ్గించి కొండ మీదకి కార్ని తీసుకువెళ్ళాడు. అరగంట ప్రయాణం తర్వాత పీక్కి వెళ్ళి కార్ ఆపాడు చేతన్. కార్ ఆపగానే బయటికి చూశాడు. ఒకసారి సాధ్వి వాళ్ళతో వస్తే రెండోసారి బాధలో వచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం అటు బాధ ఇటు జీవితం మీద తనకే తెలియని కొత్త ఆశతో తెలియని సందిగ్ధంలో ఉండగా వచ్చాడు. కార్ ఆగటంతో శశి మెల్లిగా కళ్ళు తెరిచి ఆలోచనల్లో వెనక్కి ముందుకి సతమతమవుతున్న చేతన్ని చూసి నిద్రమత్తు వదిలిపోయింది శశికి. బాధగా ఉన్న చేతన్ ముఖం చూసి కంగారుగా ఏమైంది చేతన్ అని మెల్లిగా అడిగింది భుజం పట్టుకొని మెల్లిగా కుదిపేస్తూ. చేతన్ ఆలోచనల్లో నుండి తేరుకొని శశిని చూసి ఏం లేదు అని సాఫ్ట్గా చెప్పి కార్ దిగు అన్నాడు తను కూడా దిగుతూ. శశి చుట్టూ చూసి కార్ దిగి కార్ ముందు మెల్లిగా నడుస్తున్న చేతన్ పక్కకు వెళ్ళి నడుస్తూ ఇక్కడెందుకు ఆపావు, అసలు ఈ ప్లేస్ ఏంటి, నేను మొన్న వచ్చేటప్పుడు చూడలేదు అని అడిగింది రెండు వైపులా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు చూస్తూ. చేతన్ ఏమీ మాట్లాడకుండా నడుస్తూ వెళ్ళాడు. శశి మాత్రం ఒకటే పనిగా చేతన్ పక్కన అరుస్తూనే ఉంది. 2 నిమిషాల నడక తర్వాత కొండ చివరికి చేరుకున్నారిద్దరు. చేతన్ అరుస్తున్న శశిని చూసి నవ్వుతూ తన భుజాలు పట్టుకొని మరోవైపుకు తిప్పాడు. శశి అటువైపు చూడగానే కళ్ళు ఆల్చిప్పలు చేసింది. పొద్దుగూకుతూ ఎరుపు రంగు పూసుకున్న సూర్యుడిని, గుంపులుగా విహరిస్తూ గూళ్ళకి చేరుతున్న పక్షుల్ని చూసి చల్లగా మేనుని తాకుతున్న గాలిని ఆస్వాదిస్తూ గుండెల నిండా స్వచ్ఛమైన ఆ గాలిని పీలుస్తూ దూరంగా కొండల చాటుకి సూర్యుడు పూర్తిగా వాలిపోయే వరకు కనురెప్ప బరువు అవుతున్నా చూస్తూనే ఉంది శశి. సూర్యుడు వాలిపోయాక చేతన్ వైపుకు తిరిగి పాకెట్స్లో చేతులు పెట్టుకుని శశిని చూస్తూ అక్కడే ఉన్న చెట్టుకు ఆనుకొని నించున్న చేతన్ని చూసి ఈ ప్లేస్ ఎంత బాగుందో అంటూ నవ్వి అప్పుడే తల పట్టుకుని ఒక ఫోటో అయినా తీసుకోలేదో అని ముఖం ముడిచేసింది శశి. ఇంతలోనే ఫోన్ పికాచు మెసేజ్ అలర్ట్ అని మోగగానే దాన్ని చూసి కళ్ళు పెదాలు మళ్ళీ విచ్చుకున్నాయి. చేతన్ చేతిని పట్టుకొని ఊపేస్తూ ఎంత బాగున్నాయో ఈ ఫొటోస్, అసలు మర్చిపోలేని ప్లేస్ని చూపించావంటూ ఊపిరాడనివ్వటం లేదు చేతన్కి. తన అనుభూతి మాటల్లో వర్ణించడానికి మాటలు కరువు అయ్యాయి శశికి. ఫోటోలను చూస్తూ నించున్న శశిని చూసి అంతలా ఏం చూస్తున్నావు, చాలా ఉన్నాయి, నీకు నచ్చినవి తీసేయచ్చులే పద అన్నాడు ముందుకు కదులుతూ. వెళ్తున్న చేతన్ చేయి పట్టుకొని ఆపి అన్నింట్లో నేనే ఉన్నాను, నాకు నీతో ఫోటో దిగాలనుంది అని ఆశగా అడిగింది. చేతన్ కాదనలేక సెల్ఫీ తీశాడు. వారి మధ్య చనువు పెరిగింది అనే దానికి సంకేతంగా చేతన్ చేయి శశి భుజం చుట్టూ ఉండగా శశి తల చేతన్ గుండెకి దగ్గరగా ఉంది. తన హైట్ వల్ల అనుకోవచ్చు. అలా కాసేపు అక్కడే ఉండి చీకటి పడుతుండగా మళ్ళీ కారు దగ్గరికి నడిచారు. శశికి అక్కడి నుండి అప్పుడే వెళ్ళటం ఇష్టం లేకపోయినా రాత్రి ఆడపిల్లతో ఆ ప్లేస్ సేఫ్ కాదు అనిపించి కార్ స్టార్ట్ చేశాడు చేతన్. కొండ మీద నుండి కిందికి వస్తుంటే అక్కడ అనువనువులో ఉన్న ఆహ్లాదం ఆస్వాదిస్తుంది శశి. కిటికీ నుండి తల కాస్త బయటకు పెట్టి కూర్చుని. ఇద్దరు రాత్రయ్యాక సిటీలోకి చేరుకున్నారు. బయటే తినేసి ఫ్లాట్కి చేరుకొని అలసిపోయి ఉండటంతో వెంటనే నిద్రకి ఉపక్రమించారు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే అలసిపోయి పడుకున్న చేతన్ ముక్కుకి కమ్మటి కాఫీ వాసన తగిలి ఆ వాసన ఇంకా గాఢంగా పీలుస్తూ బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి తలకి టవల్ కట్టుకొని చేతుల్లో కాఫీ కప్ పట్టుకుని నవ్వుతూ నించున్న శశిని చూసి లేచి కూర్చుని కళ్ళు నలుపుకుంటూ నువ్వు ఇంత ఉదయం ఎలా లెగుస్తావు అని అడిగాడు. శశి నవ్వి చేతన్కి కాఫీ ఇచ్చేసి త్వరగా రెడీ అయ్యిరా, టిఫిన్ రెడీ చేస్తాను,
ఈ రోజు నుండి ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పింది. హా, వెళ్ళాలి కదా అన్నాడు చైతు నవ్వుతూ. శశి బయటకు వెళ్ళగానే కాఫీ కప్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళి దాన్ని గోడ మీద పెట్టి కండరాలన్నీ ఫాట్ ఫాట్ మనీలాగా ఒళ్ళు మెడలు విరిచి కాఫీ కప్ తీసుకుని ఒక్కో సిప్ ఎంజాయ్ చేస్తూ తాగేశాడు. ఇంతలో ఫోన్ మోగటంతో ఫోన్ లిఫ్ట్ చేసేసరికి బావా అనే అరుపు లాంటి పిలుపు వినిపించి ఫోన్ ఒకసారి చెవి నుండి దూరం జరిపి తిరిగి చెవి దగ్గర పెట్టుకుని రేయ్, పిలుస్తున్నావా అరుస్తున్నావా అన్నాడు చేతన్. బావా, ఇక్కడ ఈ నాయర్ నా ప్రాణాలు తోడేస్తున్నాడు. నేను మన ఆఫీస్కి వచ్చేస్తానురా. ఎలాగో ఈరోజు నువ్వు వెళ్తున్నావు కదా, కాస్త ఆ పట్టాభిసరికి చెప్పు బావా అన్నాడు ఉదయ్ అక్కడున్న వర్క్ ప్రెషర్ తట్టుకోలేక. "హహ, అలాగే చెప్తాలే, ఏడవకు. ఇంతకీ అక్కడంతా ఓకేనా అన్నాడు చేతు. ఈ నాయర్ తప్ప అన్నీ ఓకే బావా. వాడు ఒక్క పని రాకాస్ బావా, 24 గంటలు పనిచేసినా వాడికి తృప్తి ఉండదు అంటూ అక్కడ ఆఫీస్లో చైతు పక్కన లేని లోటుని నాయర్ మీద ఫ్రస్ట్రేషన్ రూపంలో చెప్పాడు ఉదయ్. ఉదయ్ చెప్పే మాటలు వింటూ గట్టిగా నవ్వుతున్న చైతుని కిచెన్లో నుండి చూస్తూ పని మర్చిపోయింది శశి. చైతు సడన్గా తల తిప్పి చూసేసరికి శశి తన వైపే చూడటంతో ఉదయ్ అని పేదాలు కదిలిస్తూ చెప్పాడు. వెంటనే సర్దుకుంది శశి. కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేశారు. శశి, లేట్ అవుతుంది, త్వరగా రా అని చెప్తూ కిందికి వెళ్ళాడు చైతు. అన్నీ సర్దుకొని కిందికి వెళ్ళేసరికి కారు స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు చైతు. చేతుల నిండా వస్తువులు పట్టుకుని వస్తున్న శశిని చూసి కారు ఆపేసి ఎదురుగా వెళ్ళి ఏంటి ఇవన్నీ అని అడిగాడు చైతు. ఈ బాక్స్ నీకోసమే, మధ్యాహ్నం తినటానికి అని చెప్పగానే మరిది అన్నాడు ఇంకోటి చూసి. అది కూడా నీకే, పూతరేకులు అని చెప్పింది శశి. ఆఫీస్లో ఇవి తింటూ కూర్చుంటే మరి వర్క్ ఎలా అన్నాడు చైతు నవ్వుతూ శశిని చూస్తూ. తింటూ కూర్చోవద్దు, పని చేస్తూ తినాలి అని కళ్ళు తిప్పుతూ చెప్పి వెళ్దామా అని అడిగింది శశి. హా, వెళ్దాం మేడం అని చేతులు కట్టుకొని స్కూల్ పిల్లడిలాగా చెప్పాడు చేతన్. చేతన్ భుజం మీద ఒకటి కొట్టి పద అంటూ వెళ్ళి కారులో కూర్చుంది శశి. తన చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూసి శశి వైపు చూసి నవ్వుకుంటూ వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు చేతన్. శశిని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళటం, తిరిగి సాయంత్రం పిక్ చేసుకోవటం, ఫ్లాట్కి కలిసి రావటం, వచ్చాక చేతన్ శశి కలిసి పని చేసుకొని శశి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే చేతన్ ఆఫీస్ పనులు చేసుకోవటం, అప్పుడప్పుడు సాత్వి అభి కరణ్ వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళటం. ఇలా ఆ వారం గడిచిపోయింది. తన కంపెనీ పనుల వల్ల అకాడమీకి ఆ వారంలో రాలేదు రుద్ర. హమ్మయ్య అనుకుంది శశి రుద్ర కనిపించకపోవటంతో. అలా ఆ వారం గడిపాక శనివారం రోజు ఎప్పటిలాగే శశి చేతన్ కారులో ఫ్లాట్కి వస్తుండగా ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. శశి విండో కిందికి దించి బయటికి చూస్తుంది. శశి, విండో మూసే, డస్ట్ వస్తుంది అంటున్నా వినిపించుకోకుండా అలాగే చూస్తూ ఉండటంతో చేతన్ కూడా అటుగా చూశాడు. చిన్న పాప, మోకాళ్ళ మీదకున్న స్కర్ట్, స్కూల్ యూనిఫామ్, కాస్త చెదిరిపోయిన పట్టులాంటి జుట్టు, బేబీ క్రాఫ్, నవ్వుతుంటే రెండు వైపులా ముద్దుగా పడుతున్న డింపుల్స్. రోడ్డు పక్కన పడుకున్న ముసలాయన్ని తన చిట్టి చేత్తో తట్టి లేపి తన దగ్గర ఉన్న యాపిల్, అలాగే భుజాలకి తగిలించుకున్న చిన్ని డోరెమెన్ లాంటి బ్యాగ్ నుండి 2 చాక్లెట్స్ తీసి ఒకటి తను తిని చూపించి రెండోది అతనికిచ్చింది అలాగే తినమని. అతను దండం పెడుతుంటే నవ్వి బాయ్ తాత అని చెప్పి ట్రాఫిక్లో ఆగిన వాళ్ళ కార్ని చూసి అది కనిపించకపోవటంతో భయంగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటే ఆ రోడ్డులో గ్రీన్ సిగ్నల్ పడటంతో బళ్ళు కదిలాయి. వాటి మధ్యలో నుండి ఎలా రావాలో తెలియక తికమక పడుతుంటే ఒక ట్రక్ పాపని టార్గెట్ చేసి వస్తుండటంతో శశి అది చూసి కారు దిగబోయింది. అప్పటికే చేతన్ డివైడర్ మీద నుండి అవతలకి దూకి పాపనెత్తుకొని వెనక్కి జరిగాడు. ఆ ట్రక్ ఆగకుండా వెళ్ళిపోయింది. చేతన్ మళ్ళీ డివైడర్ మీదకి రాగానే శశి కార్ని సైడ్కి తీసి అక్కడికొచ్చింది. ఆ పాప భయపడిపోయి ఎత్తుకున్న చేతన్ మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద పడుకుని ఏడుస్తుంది. చేతన్ పాప తల నిమిరి నీకేం కాలేదు బంగారం, ఇటు చూడు అంటూ పాపని తన వైపుకు తిప్పుకొని కళ్ళు తుడిచి నీ పేరేంటమ్మా అని అడిగాడు. సహస్ర, కానీ అందరూ నన్ను స్మైలీ అని పిలుస్తారు అని ఏడుస్తూనే క్యూట్గా చెప్పింది.
శశి కూడా వచ్చి, అవునా, మరి స్మైలీ పేరు పెట్టుకొని ఇలా ఏడవచ్చా అని అంటూ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, ఎవరు తీసుకొచ్చారు అని అడిగింది. మరేమో స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే కార్ ఇక్కడ ఆగింది అంటూ రోడ్డు మీద వాళ్ళ కార్ ఎక్కడ ఆగిందో చూపించి, నేను బయటికి చూసేసరికి ఆ తాతయ్య ఏమీ తినకుండా ఉంటాడు కదా రోజు, అందుకే నా దగ్గర ఉన్న చాక్లెట్ ఇవ్వటానికి వెళ్ళాను. మళ్ళీ చూసేసరికి మా కార్ లేదు అని గుక్క తిప్పకుండా చెప్పింది స్మైలీ. కార్లో ఎవరితో ఇంటికి వెళ్తున్నావు, మీ డాడీతోనా అన్నాడు చేతు. కాదు, రోజు మా ఫ్రెండ్స్ని వాళ్ళ డాడీ తీసుకెళ్తారు ఇంటికి అని మెరుస్తున్న కళ్ళతో చెప్పి వెంటనే డల్ అయిపోయి, నన్ను మా డ్రైవర్ తీసుకువెళ్తాడు అని బాధగా చెప్పింది. శశికి చేతన్కి జాలిగా అనిపించి ఒకరి ముఖం ఒకరు చూసుకుని, మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఒక్క నిమిషం ఆలోచించి, మా మమ్మీ ఉంటుంది కదా అక్కడ అని చెప్పింది. అంత చిన్న పాపకి అడ్రస్ ఎలా తెలుస్తుందిలే అనుకుని శశి స్మైలీ భుజాలపై ఉన్న బ్యాగ్ తీసి అందులో ఉన్న స్కూల్ డైరీ నుండి తల్లి పేరు సంజన అని తెలుస్తుంటే అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేసింది. సంజన లిఫ్ట్ చేసి విషయం తెలుసుకుని కంగారుగా మీరెక్కడున్నారు అని అడిగింది. శశి అడ్రస్ చెప్పడంతో, ప్లీజ్ అండి, ఒక అరగంట పాపను చూస్తూ ఉంటారా అని చాలా రిక్వెస్టింగ్గా అడిగింది సంజన. పర్లేదండి, మీరు మెల్లిగా రండి, అప్పటి వరకు మేము పక్కనే ఉన్న పార్కులో కూర్చుంటాం అని చెప్పింది శశి. సరే అని చెప్పి ఇంట్లో సమయానికి డ్రైవర్లు కూడా లేకపోవడంతో ఒకసారి తన కడుపు వంక చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని కార్ కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేసింది సంజన. శశి చేతన్ కలిసి సంజనకి చెప్పినట్టు పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళారు. వెళ్తూనే అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించి అంకుల్ అంటూ చెయ్యి ఆ బండి వైపు చూపించింది స్మైలీ. చేతన్ నవ్వుతూ వెళ్ళి తనకి నచ్చినవి కొనిపెట్టి ఒక బెంచ్ మీద కూర్చుని స్మైలీ తింటుంటే చూసి నవ్వాడు. స్మైలీ ఒక ఐస్ క్రీమ్ తినేసి, అంకుల్ మీ పేరేంటి అని అడిగింది. చేతన్, కానీ అందరూ చైతు అని పిలుస్తారు అని చెప్పాడు చేతన్. ఓ బాగుంది అంటూ నవ్వి, మరి మీ పేరేంటా ఆంటీ అని శశిని అడిగింది స్మైలీ. శశిరేఖ, కానీ శశి అంటారు అందరూ అని చెప్పగానే, హాయ్, మన ముగ్గురికి చిట్టి పేర్లు కూడా ఉన్నాయి అని నవ్వింది స్మైలీ మరో ఐస్ క్రీమ్ ఓపెన్ చేస్తూ. అవును, నువ్వు మీ కార్ అని చెప్పావు, మరక్కడ అది లేదేంటి అని అడిగాడు చేతన్. ఏమో అంకుల్, రోజు మా గిర్ అంకుల్ డ్రైవర్ నన్ను ఇంటికి తీసుకువెళ్ళాడు, కానీ ఈరోజు వేరే అంకుల్ వచ్చాడు, ఆయనకి మా ఇల్లు తెలియదే ఏమో అంటూ ఐస్ క్రీమ్ తింటూ చెప్పింది. అంకుల్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, మా డాడీ లాగా అని నవ్వింది. మరి నేను అని అడిగింది శశి. వెంటనే స్మైలీ బెంచ్ మీద నించొని శశి బుగ్గ మీద ముద్దు పెట్టి, నువ్వు కూడా సూపర్గా ఉన్నావు అని నవ్వింది. శశి కూడా స్మైలీ బుగ్గ మీద ముద్దు పెట్టింది. చేతన్కి ఇదేదో ప్లాన్ లాగా అనిపించి, మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు. నన్ను, మా మమ్మీని, మమ్మీ లోపల చిన్ని తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడిని లవ్ చేస్తాడు అని చెప్పింది స్మైలీ. చేతన్ షాక్ అయ్యాడు స్మైలీ చెప్పిన మాటకి. శశి నవ్వాపుకుంటూ అవునా అని అడిగింది. ఇంతలో శశి మొబైల్ రింగ్ అయింది. హలో, వచ్చేసారా అని అడిగింది శశి. లేదండి, కార్ ట్రబుల్ ఇచ్చింది, ఇంకాసేపు ఉంటారా, ఈ రోడ్లో వెహికల్స్ కూడా ఉండవు అని చెప్పింది సంజన. మీరెక్కడున్నారో చెప్తే మేమే పాపను తీసుకుని వస్తాము అని చెప్పింది శశి. సరే అని వేరే దారి లేక శశికి అడ్రస్ చెప్పింది సంజన. శశి ఆ విషయం చెప్పగానే సరే అంటూ స్మైలీని ఎత్తుకున్నాడు చేతన్. స్మైలీని తీసుకుని సంజన చెప్పిన అడ్రస్కి బయలుదేరారు చేతన్, శశి. సంజన కార్ దగ్గర నించొని రోడ్డు వైపు చూస్తూ ఉంది స్మైలీ కోసం కంగారుగా. ఇంతలో ఒక కార్ కొద్ది దూరంలో ఆగటం, అందులో నుండి 6 దిగి సంజన దగ్గరికి వస్తుండటం గమనించి కార్లో ఉన్న తన ఫోన్ తీసుకుని నడవటం స్టార్ట్ చేసింది. వాళ్ళు తరమటంతో కనీసం 4 మనుషులైనా కనిపిస్తారేమో అని తన వల్ల కాకపోయినా పరిగెత్తింది కడుపును చేతితో గట్టిగా పట్టుకొని. ఇక వెళ్ళలేక వాళ్ళకి దొరికిపోయింది సంజన. వాళ్ళల్లో ఒకడు గట్టిగా నవ్వుతూ, ఇక దొరికిపోయావు, నిన్ను తీసుకువెళ్ళటానికి నీ మొగుడొస్తాడో నీ బాబు వస్తాడో చూద్దామంటూ సంజన భుజం పట్టుకుపోయాడు. అప్పటికి పరిగెత్తటం వల్ల కడుపులో నొప్పి స్టార్ట్ అయింది సంజనకి. ఆమె భుజం మీద చేయి పడే ఆఖరి నిమిషంలో ఆ చేతిని బలంగా వేరొక చేయి పట్టుకుంది. నొప్పితో గట్టిగా అరుస్తున్నాడు వాడు.
ఆ అరుపుకి తల పైకెత్తి చూసి కళ్ళల్లో నుండి వస్తున్న నీటిని అలాగే వదిలేసి 2 చేతులు జోడించింది సంజన. కాపాడండి అన్నట్టుగా. 10 నిమిషాల్లో వాళ్ళ పని ముగించి మీకేం కాలేదు కదా అన్నాడతను రోడ్డు పక్కనున్న రాయి మీద కూర్చుని భారంగా ఊపిరి తీసుకుంటున్న సంజనతో. సంజన తల ఊపి థ్యాంక్స్ అని మాత్రం చెప్పగలిగింది. అప్పుడే ఫోన్ రావటంతో అతను పక్కకి వెళ్ళాడు. ఇంతలో చేతన్ కారు వచ్చి సంజన కారు దగ్గర ఆగింది. డోర్ ఓపెన్ ఉండి అందులో ఎవరూ లేకపోగా కొద్ది దూరంలో ఉన్న సంజన చెప్పును చూసి కార్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు చేతన్ తిరిగి కారులో కూర్చుంటూ. కొద్ది దూరంలో ఒక ఆవిడ రోడ్ పక్కన కూర్చోటం చూసి అక్కడ స్లో చేయగానే మమ్మీ అని పిలిచింది కారులో ఉన్న స్మైలీ. సంజన చూస్తేనే అర్థమైంది చేతన్కి ఎవరో తరిమారు అని. కారు దిగి పరిగెత్తింది స్మైలీ. స్మైలీని చూసి కూడా లేవలేకపోయింది సంజన. శశి తన దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఏదో తేడాగా అనిపించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పింది శశి. చేతన్ సంజనాని చేతుల్లో ఎత్తుకొని కారులో పడుకోబెట్టాడు. మమ్మీ మమ్మీ అంటూ ఏడుస్తుంది స్మైలీ. మమ్మీకి ఏం కాలేదు బంగారం, నువ్వేడవకు అంటూ స్మైలీని ఊరుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు చేతన్. ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్ళొచ్చేసరికి సంజన ఎక్కడ లేకపోవడంతో చుట్టూ వెతికి వెళ్ళిపోయిందేమో అనుకుని అతను కూడా వెళ్ళిపోయాడు. హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ చెక్ చేసి చాలా స్ట్రెయిన్ అయింది, మెంటల్గా ఫిజికల్గా. ఇక నుండి డెలివరీ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు ఆవిడ. సంజన కాసేపటికి నార్మల్ అయ్యి చేతన్ వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పి ఏడుస్తూనే స్మైలీని దగ్గరికి తీసుకుని తల మీద ముద్దులు పెట్టింది. తల్లి బిడ్డల ప్రేమ అంటే ఇదేనేమో అనిపించింది శశికి. శశి ఆవిడ భుజం మీద చేయి వేసి ఇప్పుడేమీ ప్రాబ్లం లేదు, మీ ఇల్లెక్కడా అని అడిగింది. సంజన అడ్రస్ చెప్పి మేము క్యాబ్లో వెళ్ళిపోతామని మొహమాట పడుతూ చెప్పేసరికి చేతన్ సంజన చేయి పెట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో నా చెల్లి ఉంటే వదిలేస్తానా, పదండి ఇంటి దగ్గర దింపాకే వెళ్తాం అంటూ స్మైలీని చూసి నవ్వాడు. స్మైలీ బెడ్ మీద నించుని చేతన్ వైపు చేతులు చాపింది ఎత్తుకోమని. సంజన చేతన్ వైపు చాలా కృతజ్ఞతతో చూసింది. చేతన్ స్మైలీని ఎత్తుకోగానే చేతన్ మెడ చుట్టూ చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి ఫ్రెండ్స్ అని చెప్పింది. చేతన్ కూడా తిరిగి ముద్దు పెట్టి ఫ్రెండ్స్ అన్నాడు నవ్వుతూ. సంజనకి సహాయం పట్టి కారు వరకు తీసుకువచ్చింది శశి. ఇంటికి వెళ్తూ సంజన ఒకే పనిగా స్నేహకి కాల్ చేసింది. కానీ ప్రతిసారి ఫోన్ వెక్కిరిస్తూ రావటంతో భయంగా ఉన్నా ఇంకా చేతన్ శశిని ఇబ్బంది పెట్టలేక కాసేపు అలాగే ఉంది. సంజనలో భయం పెరుగుతూ ఉండగా ఫోన్ చేసింది స్నేహ. సంజన ఊపిరి పీల్చుకొని బలవంతంగా ఏడుపు ఆపుకుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో వదినా, నేను డాడీ దగ్గర ఉన్నాను, మొబైల్ సైలెంట్లో ఉండి చూసుకోలేదు, రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పింది స్నేహ. సరే స్నేహ, నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది సంజన. ప్రాణభయం ఇలా ఉంటుందా అశ్వ? మన బిడ్డల జోలికి వచ్చిన వాడికి కూడా ఈ భయం పరిచయం చేయిస్తాను అనుకుంది సంజన మనసులో. స్మైలీ తల ఒక చేత్తో తన కడుపుని మరో చేత్తో పట్టుకుని. సంజన అడ్రస్ చెప్తూ ఉంటే డ్రైవ్ చేశాడు చేతన్. ఇంటి ముందుకు రాగానే హా ఇక్కడే ఆపండి అని చెప్పింది సంజన. చేతన్ కార్ ఆపి ఇంటి వైపు చూసి శశి సహాయంతో కార్ దిగుతున్న సంజనని చూసి ఇక మేము వెళ్తామని చెప్పగానే ఇంట్లోకి రండి అని పిలిచింది సంజన. ఇంకెప్పుడైనా వస్తామని చెప్పింది శశి. సంజన శశి చేతులు పట్టుకొని ఆ దేవుడు ఈరోజు మిమ్మల్ని మా కోసమే పంపించాడు, మీకు చాలా రుణపడిపోయామని చెప్పింది స్మైలీని దగ్గరికి పట్టుకొని. శశి నవ్వి ఈమెమీ ఆలోచించకండి, డాక్టర్ చెప్పారు కదా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ సంజన కడుపు మీద చేవేసి జాగ్రత్త అని చెప్పింది శశి. సంజన చిన్నగా నవ్వి చేతన్ వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పింది. చేతన్ నవ్వి స్మైలీ వైపు చూడగానే స్మైలీ మళ్ళీ కారెక్కి చేతన్కి ముద్దు పెట్టి అంకుల్ మిమ్మల్ని మళ్ళీ కలవటం ఎలా అని అడిగింది. ఎలా అన్నాడు చేతన్ స్మైలీని చూసి నవ్వుతూ. స్మైలీ ఒక నిమిషం ఆలోచించి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మిమ్మల్ని చూడాలి మాట్లాడాలి అనిపించిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను అని చెప్పింది స్మైలీ. స్మైలీ తల నిమిరి తన వాలెట్ నుండి కార్డ్ తీసిచ్చాడు చేతన్. ఆ కార్డ్ని వెంటనే తన బ్యాగ్లో దాచుకుంది స్మైలీ. మరి మీకు నన్ను చూడాలనిపిస్తే ఏం చేస్తారు అని అడిగింది అమాయకంగా. చేతన్ స్మైలీని తన ఒళ్ళు కూర్చోబెట్టుకుంటూ మీ స్కూల్కి వచ్చేయనా అన్నాడు. మా స్కూల్లో అందరూ నాలాగే చిన్నపిల్లలు ఉంటారు, మీరు ఎలా వస్తారు అని అడిగింది స్మైలీ.
ఆ మాటకి శశి, సంజన, చేతన్ ముగ్గురు నవ్వి స్మైలీ బుగ్గలాగుతూ స్కూల్కి నిన్ను చూడటానికి వస్తాను, చదువుకోవటానికి కాదు అన్నాడు. ఓ అలాగా అని నోరు రౌండ్గా చేసి కళ్ళు తిప్పుతూ అనింది స్మైలీ. "హ్మ్, అలాగే" అన్నాడు చేతన్ నవ్వుతూ. "ఓకే అంకుల్, బాయ్, సీ యూ" అని చెప్పి కార్ దిగింది స్మైలీ. శశి స్మైలీని ఎత్తుకొని ముద్దు చేసి బాయ్ చెప్పి సంజన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే వరకు అక్కడే ఉండి వెళ్ళిపోయారిద్దరు. చేతన్ ముందుకు వెళ్తే కూడా వెనక్కి తిరిగి ఆ ఇంటి వైపు చూడటం గమనించిన శశి, "ఏమైంది సార్ అలా చూస్తున్నారు" అని అడిగింది. ఆ ఇల్లు అంత పెద్దగా ఉంది, చూస్తూ ఉంటే సెక్యూరిటీ కూడా ఉండేలాగానే ఉంది. కానీ ఏమీ తెలియని పసిపాపం మీద, కడుపుతో ఉన్న సంజన గారి మీద ఒకేసారి ఇలా జరగటం ఎందుకో ఎవరో ప్లాన్ చేసినట్టుగా ఉంది అన్నాడు చేతన్ అనుమానంగా. అప్పటి వరకు ఆ ఆలోచన లేని శశి, "అవును, నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళకి పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో" అనగానే, "లేదు శశి, ఇంత ప్లాన్డ్గా ఇది చేశారు, అందులోనూ తల్లి బిడ్డల మీద ఒకేసారి. అండ్ వాళ్ళ డాడీ ఇంట్లో లేని టైం. ఎందుకో ఇది వాళ్ళ డాడ్ని కూడా అనుమానించేలాగే ఉంది" అన్నాడు చేతన్. "అంటే స్మైలీ వాళ్ళ డాడా" అని అడిగింది శశి. "అది నా అనుమానం మాత్రమే అయితే చాలా హ్యాపీ, కానీ అదే నిజమైతే మాత్రం నో చైతు, అలా ఏం కాదు, కాకూడదు" అనుకున్నాడు చేతన్ మనసులో. "అలా ఏం అయి ఉండదు చేతన్. స్మైలీ మాటల్లో వాళ్ళ డాడ్ అంటే తనకి ఎంత ఇష్టమో, అలాగే ఆయనకి పాప అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది కదా" అని చెప్పింది శశి. అవును" అన్నాడు చేతన్. కానీ మనసులో ఆ అనుమానం ఇంకా బలపడే కోణాలు ఆలోచిస్తూ. అలా ఆలోచిస్తూ ఫ్లాట్కి వెళ్ళారిద్దరు. శశి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి చేతన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేశాడు. శశి కిచెన్లోకి వెళ్తుంటే శశిని పిలిచి అదే విషయం చెప్పాడు. "రాత్రి నువ్వే వండుతా అని ఒప్పుకోవటం ఎందుకు? ఇలా వారానికి 3 రోజులు బయట ఫుడ్ తినటం ఎందుకు? నేనే వండేదాన్ని కదా" అని శశి కోప్పడింది. "నువ్వేమీ అకాడమీలో ఖాళీగా కూర్చొని రావటం లేదు కదా, ఉదయం నుండి వరుస పెట్టి క్లాసులు తీసుకునే ఉంటావు, మళ్ళీ ఇప్పటి వరకు నాతోనే ఉన్నావు, ఇప్పుడు పనెందుకులే" అని అన్నాడు చేతన్. ఇంకేమీ వాదించలేక శశి వెళ్ళి సోఫాలో కూర్చుంది. స్మైలీతో చేతన్ అంత ప్రేమగా ఉండటం చూసి దక్షతో కూడా అంతే ప్రేమగా ఉండటం గుర్తొచ్చి, "చైతు, నీకు పిల్లలంటే ఇష్టమా" అని అడిగింది శశి. చేతన్ శశి వంక చూడగానే, "అదే దక్షతో ఇందాక స్మైలీతో కూడా చాలా ప్రేమగా ఉన్నావు కదా, అందుకే అడిగాను" అని చెప్పింది. చేతన్ ఎలాంటి భావం లేకుండా ఇష్టం" అన్నాడు. వెంటనే చేతన్కి దగ్గరగా జరిగి కళ్ళు పెద్దవి చేసి, "నీకు పాపిష్టమా బాబిష్టమా" అని అడిగింది. శశి అలా అడుగుతుందని ఊహించని చేతన్ శశి వైపు ఎగాదిగా చూసి, "నాకు అలాంటి తేడాలు ఏమీ లేవు, కానీ ఆడపిల్లలంటే కాస్త ఎక్కువ ఇష్టం" అన్నాడు. ఇన్ని రోజులు తన ఊహల్లో చేతన్తో తనకి పెళ్ళయి ఒక బాబు పుట్టినట్టు ఊహించుకున్న శశి ఫ్రేమ్లో చేతన్ ఆడపిల్ల అంటే ఇష్టం అనేసరికి తన ఫ్రేమ్కి సరిపోక, "ఆడపిల్ల" అని సాగదీసి అడిగింది. శశి వైపు అయోమయంగా చూస్తూ, "ఏ" అన్నాడు. తల విదిలించి కళ్ళు మూసుకొని వాళ్ళ ఫ్రేమ్లోకి మరో బుడ్డిదాన్ని అతికించి చూసింది. ఇప్పుడు ఫ్రేమ్ చేతన్, శశి, వాళ్ళ మధ్యలో ఒక బాబు, చేతన్ చేతిలో ఒక పాప సరిగ్గా ఉండటంతో పైకి చూసి నవ్వుకుంటూ చేతన్ మాటకి "ఏమీ లేదు" అని సింపుల్గా బదులిచ్చి వెనక్కి జరిగి కూర్చుంది. తనలో తానే నవ్వుకుంటున్న శశిని చూసి, "ఏమైంది శశికి ఈరోజు" అనుకుని అదే మాట శశిని అడగబోయేంతలో కాలింగ్ బెల్ మోగింది. ఫుడ్ వచ్చినట్టుంది అని చేతన్ అటుగా వెళ్ళగానే శశి వెళ్ళి ప్లేట్స్, వాటర్ తీసుకుని వచ్చింది. బాల్కనీ వైపు వెళ్తున్న శశి వెనక వెళ్ళాడు చేతన్. ఫుడ్ని 2 ప్లేట్స్లోకి పెట్టి చేతన్కి కూడా ఇచ్చి తను కూడా అక్కడే కూర్చుంది శశి. వాళ్ళు తింటూ ఉండగానే అభి కార్ వాళ్ళ కాంపౌండ్లోకి ఎంటర్ అయింది. 1 నిమిషానికి బయటకు వచ్చింది సాత్వి. అభితో కలిసి ఇంట్లోకి వెళ్తూ వీళ్ళ వైపు చూసింది సాత్వి. ఇద్దరూ అక్కడే ఉండటంతో హాయ్ చెప్తూ చెయ్యి ఊపింది. శశి కూడా చెయ్యి ఊపగానే, "తిన్నారా" అని అడిగింది సాత్వి సైగ చేస్తూ. శశి తన చేతిలో ప్లేట్ని చూపించగానే బొటన వేలు చూపించి బాయ్ చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. సైలెంట్గా తింటున్న చేతన్ని చూసి చేతన్ తినే వరకు ఆగి ఇంట్లోకి వెళ్తున్న చేతన్తో, "నేను తినే వరకు కూర్చోవచ్చు కదా" అని అడిగింది. సరే అని చేతన్ కూర్చోగానే, "నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవద్దు" అని తల ప్లేట్లో దూర్చేసి
అడిగింది శశి. శశి ఏం అడుగుతుందో ఊహించిన చేతన్, నువ్వేం అడుగుతావో నాకు తెలుసులే కానీ త్వరగా తిను అన్నాడు. సరే అంటూ ఒక ముద్ద పెట్టుకొని, నిజంగా నీకు కోపం లేదా ఎవరి మీద అని అడిగింది శశి సాత్వి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ. చేతన్ ఆలోచనలో పడ్డాడు. చెప్పు చేతు, నీకు నిజంగా కోపం లేదా? ఒక్కరి మీద అయినా కోపం ఉండాలి కదా అని అడిగింది. చేతన్ సీరియస్గా ఉండేసరికి, బాధ పంచుకుంటేనే తగ్గుతుంది. నీ బాధ పంచుకునే మనసు నాకుంది అనుకుంటే చెప్పు చేతు అని చెప్పింది శశి. ఆయన చేతన్ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తింటున్న ప్లేట్ తీసుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతున్న శశి చేయి పట్టుకున్నాడు చేతన్. శశి వెనక్కి చూస్తూ, నన్నింకా ఉదయ్ చెల్లిగానే చూస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉండటం, నువ్వేదో చెప్తావని ఎదురు చూడటం అనవసరం చేతు అని చెప్పి చెయ్యి వదిలించుకోబోతూ ఉండగా చేతన్ ఇంకా గట్టిగా పట్టుకొని, కోపం అనే మాట చాలా చిన్నది శశి నా బాధ ముందు అన్నాడు. అప్పటి వరకు చెయ్యి వదిలించుకునే ప్రయత్నం చేసిన శశి ఆ ప్రయత్నం ఆపేసి చేతన్ చేతిలో తన చెయ్యి అలాగే ఉంచి 2 అడుగులు చేతన్ వైపు వేసి చేతన్ ఎదురుగా కింద కూర్చుని చేతన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసింది. అతడి బాధకి ఎప్పుడో కన్నీరు ఆవిరైపోయి ఇప్పుడు బాధ మాత్రమే చూపిస్తున్నాయి ఆ కళ్ళు. అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య అను ఇదే నా ప్రపంచం శశి. చిన్నప్పటి నుండి ఆర్థికంగా స్థిరంగా ఉన్న కుటుంబం అవటంతో నాలో ఆ డబ్బు వల్ల ఉండే పొగరు, గర్వం ఇలా ఆ వయసుకు ఉండాల్సిన గుణాలన్నీ ఉండేవి. దానికి తోడు చదువు కూడా ఉండేసరికి సమాజంలో గుర్తింపు ఉన్న కుటుంబం అవటం వల్ల స్కూల్లో కూడా ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. దాంతో నాలో మొండితనం, అల్లరి, కోపం ఎక్కువయ్యాయి. నాతో ఎవరూ ఎక్కువగా మాట్లాడేవారు కూడా కాదు. కొద్ది రోజులకు అనిపించింది, అందరికీ స్కూల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నాకెందుకు లేరు అని. అప్పుడు తగిలాడు ఉదయ్ నాకు. స్కూల్కి కొత్తగా వచ్చాడు మాస్టర్ గారితో. అంతమంది ఉన్న క్లాస్లో నన్ను చూసి నవ్వుతూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఇక ఆ రోజు నుండి నాలో ఫ్రెండ్స్ లేరు అనే ఫీలింగ్ లేదు. మాస్టర్ గారి పెంపకంలో పెరిగే వాడితో నన్ను నేను పోల్చుకుంటే అర్థమైంది ఇన్ని రోజులు నేను ఎలా ఉన్నానో. ఉదయ్ అలా ఉండటం మాస్టర్ గారి వల్ల అని అర్థమై నేను కూడా మాస్టర్ గారికి దగ్గరయ్యాను ఇష్టంగా. మాస్టర్ గారు వేరే ఊరికి మారిపోయినా ఉదయ్ని మాత్రం నాకు దూరంగా తీసుకువెళ్ళలేదు. అలాగే ఉదయ్ కూడా నేనెంత అడిగినా మా ఇంట్లో ఉండలేదు. ఎప్పుడూ హాస్టల్లోనే ఉండేవాడు. నా ఫ్రెండ్ నాకు మాత్రమే ఫ్రెండ్గా ఉండాలి అని పిచ్చి నాకున్నా అది అర్థం చేసుకొని వాడి ఫ్రెండ్స్ లిస్ట్ నాతోనే ఆపేశాడు అని చిన్నగా నవ్వాడు చేతన్. శశి చేతన్కి ఎదురుగా గోడ కానుకొని కూర్చుంటూ, ఇలా వచ్చి కూర్చొని చెప్పు అని చెప్పింది. చేతన్ శశి వైపు సీరియస్గా చూసి వెళ్ళి శశి పక్కన కూర్చున్నాడు. ఫ్యామిలీ, చదువు, ఫ్రెండ్స్ ఇలా అన్నీ ఉన్న నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. కానీ అవన్నీ ఒక అమ్మాయి వల్ల, 2 అక్షరాల ప్రేమ వల్ల చెల్లాచెదురు అయిపోతాయని నేను ఎప్పుడూ అనుకోలేదు శశి. ఆ అమ్మాయే సాత్వి. అను ఫ్రెండ్గా నా లైఫ్లోకి వచ్చి నాకే తెలియని నన్ను నాకు చూపించింది. అప్పటి వరకు ప్రేమ, పెళ్లి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని నేను తనని చూడగానే ప్రేమించాను. మా పరిచయం పెరిగే కొద్దీ నాలో తన పట్ల ఆశలు, తనతో నా జీవితం పట్ల కొత్త కోరికలు కూడా పెరిగాయి. అంత ప్రేమించిన అమ్మాయికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకపోవటం నా తప్పు. అందుకు నా మీద నాకే కోపం. ఇన్ని రోజులుగా పరిచయం ఉన్న అబ్బాయి గురించి వాళ్ళ అన్నయ్యల దగ్గర తప్పుగా ఎందుకు చెప్పింది అని సాత్వి మీద కోపం. అసలు కారణం చేతనికి తెలియకముందు. ఇంత ప్రేమించే నన్ను కాదు అని ఎవరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది అని తెలిసి నాలో కనిపించని ప్రేమ వాడిలో ఎలా కనిపించింది అని అభి మీద కోపం. ఇన్ని దాటుకొని సాత్విని నా దగ్గరికి తెచ్చుకుంటే మా ఇంట్లో వాళ్ళే నాకు నీతులు చెప్తూ ఎవరికో బయట వాడికి సపోర్ట్ చేసి తనని వాళ్ళతో తిరిగి పంపేశారు అని ఇంట్లో వాళ్ళ మీద కోపం. తన అన్న బాధకి కారణమని తెలిసిన ఇంటికే కోడలుగా వెళ్ళటానికి సిద్ధపడిన చెల్లి మీద కోపం. రుజువులేని మాటలు నమ్మి నన్నిన్ని రోజులు దూరం పెట్టిన ప్రతి ఒక్కరి మీద కోపం ఉంది శశి అన్నాడు చేతన్ ముక్కు పుట్టాలు బాధగా ఎగిరేస్తూ. ఈ బాధ మర్చిపోవటానికి మందే అనిపించి తాగుడికి అలవాటు పడ్డాను. అప్పటికి తగ్గకపోవడంతో డ్రగ్స్ తీసుకున్నాను. ఇంకా తగ్గకపోవడంతో ప్రాణం కూడా తీసుకుపోయాను. ఈ మాట వినగానే శశి కాళ్ళు భయంగా వణకటం మొదలుపెట్టాయి. నేను కళ్ళ ముందు చెడిపోతుంటే చూస్తూ తట్టుకోలేక
ఉదయ్ కూడా నా దారి పట్టి నేను మానే వరకు వాడు నన్ను వదల్లేదు అంటూ ఒక నిమిషం ఆగాడు చేతన్, లేచి నించొని ఆకాశంలోకి చూస్తూ. శశి కూడా చేతన్ పక్కన నించొని సపోర్ట్ మీద పెట్టిన చేతన్ చేతిని నిమిరింది మెల్లగా. తన చెయ్యి అలాగే ఉంచి చేతన్ వైపు చూసింది. ప్రేమించిన అమ్మాయి మన కళ్ళ ముందే పెళ్లి చేసుకుని వేరే వాడితో జీవితం పంచుకుంటుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? గుప్పెడంతా ఉన్న ఈ గుండెని ఎవరో వాళ్ళ గుప్పెట్లో నలిపేస్తున్నట్టు ఉంటుంది. నరకం అంటే ఇదేనా అనిపిస్తుంది. మనసు మన ఆధీనంలో ఉండదు. బుద్ధి సంయమనం కోల్పోతుంది. అలాంటి నరకయాతన ఎవ్వరికీ రాకూడదు శశి అంటూ ఉండగానే చేతన్ కంట్లో నుండి నీరు జారి శశి చేతిని ముద్దాడింది. ఆ కన్నీటిలో ఉన్న వేడి చెప్తుంది చేతన్ మనసు ఎంత క్షోభ అనుభవించిందో. మోచేతి మడిచి కళ్ళద్దుకొని నిన్నటి వరకు మనది అనుకుని కళ్ళు కన్న అమ్మాయి ఇప్పుడు వేరే వాడి పిల్లలకి తల్లి కాబోతుందని తెలిస్తే తట్టుకొని నిలబడటం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని ఆపై మాట్లాడలేక ఉండిపోయాడు చేతన్. చేతన్ భుజం మీద చేయి వేసింది శశి ఓదారుస్తూ. చేతన్ పిడికిలు బిగించి బాధని దాచే ప్రయత్నం చేసి కుదరక శశిని గట్టిగా హత్తుకున్నాడు. శశి భుజం మీద తలపెట్టి చుట్టూ చేతులు వేసి దగ్గరికి పెట్టుకుంటూ, కోపం ఉంది శశి నాకు, కాని మనుషుల మీద కాదు, వాళ్ళని అలా మార్చిన పరిస్థితుల మీద. బాధని పంచితే అందరికీ బాధ మాత్రమే మిగులుతుంది, అందుకే అది నాలో దాచేశాను అన్నాడు చేతన్ శశి వైపు చూసి. చేతన్ అలా బాధపడటం చూసి తనకి గుండె చెరువవుతుంటే చేతన్ వెన్ను నిమురుతూ ఉండిపోయింది శశి. చేతన్కి తన గతం తలుచుకున్న కొద్దీ బాధ పెరుగుతూనే ఉంది అని తనని ఇంకా గట్టిగా అల్లుకుపోతున్న చేతన్ పట్టులో అర్థమవుతుంది శశికి. కొద్ది నిమిషాలకి తేరుకొని శశి నుండి దూరం జరిగాడు చేతన్. సారీ శశి, కాస్త ఎమోషనల్ అయ్యాను అన్నాడు చిన్న స్మైల్తో. శశి కూడా 2 అడుగులు వెనక్కి వేసి, ఇంత బాధపడుతూ ఇంకా ఇంత దగ్గరలో ఉండటం ఎందుకు చేతూ, దూరంగా వెళ్ళొచ్చు కదా అని అడిగింది శశి. వెళ్ళలేను శశి, ఎందుకు అని అడిగితే చెప్పలేను, కానీ దూరంగా ఉండలేను అన్నాడు చేతన్. ఇలా ఉంటే నీకు నా ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందిరా అనుకుంది శశి మనసులో. ఇద్దరిలో కాసేపటి మౌనం. ఆ తర్వాత అలా అని ఇలాగే ఉండిపోతావా అని అడిగింది శశి వాతావరణం కాస్త తేలిక చేస్తూ. ఇలాగే అంటే అన్నాడు చేతన్ శశి వైపు చూసి వెళ్ళి బీన్ బ్యాగ్ మీద కూర్చుంటూ. శశి గోడ కానుకొని నించొని ఇలాగే అంటే ఇలాగే, పెళ్లి చేసుకోకుండా అని అడిగింది. చేతన్ సీరియస్గా చూసేసరికి గతం తలుచుకుంటూ కళ్ళెదురుగా ఉన్న ప్రేమను వదులుకుంటావా అని అడిగింది శశి నేల చూపులు చూస్తూ. ఏంటి అన్నాడు చేతన్ కాస్త గొంతు పెంచి. శశి మాట సరిచేస్తూ, అదే చేతు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు కదా అని అడిగింది శశి. ఇప్పుడు నేను మాత్రమే బాధపడుతున్నాను, అదే పెళ్లి చేసుకుంటే నాతో ఏ సంతోషం లేక ఆ వచ్చిన అమ్మాయి కూడా బాధపడుతుంది. అది చూసి మా ఇంట్లో వాళ్ళు, ఆపై వాళ్ళింట్లో వాళ్ళు, అవసరమా అన్నాడు చేతన్. అలా అంటే ఎలా, నిన్ను ప్రేమించే అమ్మాయి కూడా ఉండి ఉంటుంది కదా అని అడిగింది శశి చేతన్ భావాలని అంచనా వేస్తూ. నా నిర్ణయంలో మార్పు రాదు శశి అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చేతన్. శశి నించున్న చోటే కూర్చుంటూ, పోయి ఈ బుద్ధావతారాన్నే ప్రేమించాలా నేను, ఎవరో ఇష్టపడే వాళ్ళు ఉంటారు అంటేనే అలా వెళ్ళిపోయాడు, ఇంకా నేనే ప్రేమిస్తున్నాను అని చెప్తే ఇక్కడి నుండి తోసేస్తాడు. శశి నీకు ప్రేమ పాటలు తప్పేలా లేవుగా అని ఆలోచిస్తూ, ఇలా కాదు కానీ నీ ఫ్రేమ్లో నువ్వో మూల చేతనో మూల, ఇది ఫిక్స్ అవ్వు అనుకోగానే అంతరాత్మ తల మీద ఎంకెత్తికాయ వేయటంతో అలా ఏం కాదు, చేతన్కి ముందు నీ మనసులో మాట చెప్పి చూడు, ఆలోచించేలాగా చేయు అని తనకి తాని ధైర్యం చెప్పుకొని అక్కడే కూర్చొని చేతన్తో కలిసి దిగిన ఫోటో చూస్తూ అక్కడే నిద్రపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎన్నో మలుపులతో కూడిన ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.